ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాదక ద్రవ్య వ్యతిరేక దినం. ఎక్కడైనా సరే తాను మింగేది తను మింగకుండా చూసుకోవాలనేది నానుడి. కానీ నేడు మాదక ద్రవ్యాల వినియోగం ఒకసారి కనుక వీక్షించినట్లయితే అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువకుల్ని ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేది నిర్వీర్యం చేస్తూ ఉంది. తొందరగా డబ్బు సంపాదించాలనే యావతోటి స్మగ్లర్లు వీటిని దేశాలు దాటిస్తూ ప్రతి దేశానికి విస్తరింపజేశారు. ఈ నేపథ్యంలో ఎంతో క్రియాశీలకంగా ఉండి దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఒక్కొక్క చోట గట్టిగా ఉంటే మరొక చోట దీన్ని తేలిగ్గా తీసుకున్న వైనం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో కనీసం ప్రతి సంవత్సరము 2 లక్షల మంది యువకులు ప్రపంచవ్యాప్తంగా వీటి బారిన పడి మృత్యువాత పడుతూ ఉన్నారు. వీటి తర్వాత పాల్గొనే లైంగిక చర్యల మూలంగా కనీసం 27 నుంచి 28 లక్షల మంది మరి ఎయిడ్స్ బారిన పడుతూ ఉన్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవాల్సిన యువత నిర్వీర్యం అయిపోతూ ఉండటం విషాద దృశ్యం. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ముఖ్యంగా రోజు రోజుకి విస్తరిస్తున్న భారత్ లాంటి దేశంలో దీన్ని ఏ రకంగా నిరోధించాలా. ఒకవైపు మన ప్రధానమంత్రి మోడీ ఈ దేశానికి వెన్నుముక యువతి అని చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రపంచంలో మనకున్న అద్భుతమైన వనరు మానవ వనరు. ఈ మానవ వనరుతోనే మనం ఏదైనా సాధించవచ్చు అనేది ఆయన అనేక వేదికల మీద నొక్కి ఒక్కాడిస్తూ వస్తున్నారు. అటువంటి యువత దీని బారిన పడి మరి ఏమీ చేతగాని స్థితిలోకి చేరిపోవటం మన కళ్ళ ముందు ఇవాళ కనపడుతూ ఉంది. సో దీని అరికట్టడం మీద ప్రత్యేక చర్చని ఈనాడు ప్రారంభించింది. రాష్ట్ర గారు, మీరు ముఖ్యంగా పోలీస్ శాఖలో అనేక సంవత్సరాల పాటు పనిచేశారు. అనేక స్థాయిల్లో నేరాలను అరికట్టడంలోనూ వాటిని పరిశోధించడంలోనూ వాటిని మరి నియంత్రించడంలోనూ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. సో మీ అనుభవంలో ఈ రకమైన మాదక ద్రవ్యాల వాడకం అనేది విపరీతంగా యూత్లో పెరిగిపోతూ ఉంది. అనేక దేశాలు దాటి ఇక్కడికి వస్తూ ఉంది. కోట్ల రూపాయలు, ముఖ్యంగా వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాల దగ్గర ఉన్న పరిశోధనా సంస్థలు కానీ, పోలీస్ కానీ, ఇతరత్ర విభాగాలు కానీ దీన్ని నిరోధించలేని పరిస్థితికి ఎందుకు వచ్చాయి? తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డ్రగ్ అడిక్షన్ ఇది మేజర్ ప్రాబ్లం అని మీరు రికగ్నైజ్ చేయాలి, పర్టికులర్లీ గవర్నమెంట్. ఒకటేమో పొలిటికల్ విల్ ఉండి మాకు ఇది చెయ్యాలి అన్నది ముందు దృఢ నిశ్చయం ఉండాలి. దాని తర్వాత దానికి ఇంక మళ్ళీ పొలిటికల్ కలర్ ఇచ్చి మా వాళ్ళు మీ వాళ్ళు అటువంటిది ఈ విషయంలో ఉండకూడదు. యునైటెడ్ స్టేట్స్లో ఈవెన్ 40 years బ్యాక్, 40 సంవత్సరాల క్రితం కూడా పోలీసు వాళ్ళు ఎక్కడన్నా లంచం తీసుకుంటారు, కానీ డ్రగ్స్ మీద మాత్రం తీసుకునే ఇది ఒక పర్టికులర్ ఫిలాసఫీ వాళ్ళు అంత. అంటే ఈవెన్ అట్ ద లెవెల్ ఆఫ్ ద policeman దెర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ సోషల్ కమిట్మెంట్. అటువంటి కమిట్మెంట్ ఇక్కడ లేనందువల్ల ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలని ఒక స్ట్రాటజీ కూడా లేదు. మీరు నేషనల్ పాలసీ ఆన్ డ్రగ్స్ ఇంతవరకు మీరు ఒకటి డెవలప్ చేయలేదు. దీనికి ఒక సెమినారో లేకపోతే ఇంకోటో పెద్దవాళ్ళందరినీ పిలిచి అసలు హౌ ఆర్ వీ గోయింగ్ టు గో అబౌట్ ఇట్. దిస్ ఇస్ అ సోషల్ ఈవిల్. ఇది నాట్ లైక్ యూఆర్ డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్, సిగరెట్లకేమో మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ కావద్దంటారు. మీరు గంటల కొద్దీ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. బట్ దానికి తర్వాత సేమ్ థింగ్ విత్ డ్రింకింగ్. నా మీరు గంటల కొద్దీ మాట్లాడేది డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దాని మీద పెట్టే అది వద్దంటలేదు, దాని మీద పెట్టే 1/10 ఫోకస్ మీరు దీని మీద ఎందుకు పెట్టరు? మీరు ఒక నేషనల్ స్ట్రాటజీ డెవలప్ చేయండి. దేర్ ఆర్ 2 aspects టు ఇట్. ఒకటి ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్, ది అదర్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్స్, ఇంటేక్ ఆఫ్ డ్రగ్స్ అంటే కన్జంప్షన్ అవి. ఇంకోటి మీకు నేషనల్ సెక్యూరిటీ కూడా దీనికి కనెక్టెడ్ ఉంది. ఇవాళ మాకు టెర్రరిస్ట్ కానీ ఎనీ టైప్ ఆఫ్ టెర్రరిస్ట్, మావోయిస్ట్, నార్త్ ఈస్ట్లో ఉన్న టెర్రరిస్ట్ వీళ్ళందరికీ కూడా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బంతాను ఈ మధ్య నుంచి ఇప్పుడు ఐఎస్ఐఎస్ కానీ ఆల్ దిస్ అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్స్కి కంప్లీట్గా ఫండింగ్ ఈజ్ డన్ బై దెమ్, బికాస్ దట్ ఈస్ సింప్లెస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. అర్లియర్ మన దేశం ఓన్లీ కందుయిత్ అంటే రూట్ కింద ఉండేదండి. ఆ రూట్ని ఇప్పుడు ఏమయ్యారు చేశారు, మనకే ఈ అడిక్షన్ మొదలుపెట్టారు. సిఆర్పి, బిఎస్ఎఫ్, మావోస్ని లేకపోతే టెర్రరిస్ట్కి ఎంతో ఖర్చు పెట్టి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో ఈ ఎన్ఫోర్స్మెంట్ దీనికి దాంట్లో ఎంత భాగం, ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. మీరేంటి లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఇస్తున్నారు,
వాడు రోజు మీరు న్యాయంగా ఆలోచిస్తే లా అండ్ ఆర్డర్ పోలీస్ చేసేది బందోబస్తు, విఐపి బందోబస్తు పనికిరాని పని. నిజంగా సామాజికంగా సొసైటీకి పనిచేసే పని మా పోలీసులో ఒక 10% చేస్తాం. డెడికేటెడ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక అథారిటీ ఏజెన్సీ ఒకటి ఉండాలండి. ఒకటి. సెకండ్లీ, మీరు అన్ని లాస్ని ఇంతవరకు రివ్యూ చేశారు, కానీ ఈ డ్రగ్ కంట్రోల్కి మాత్రం ఏవి లాస్ మీరు ఇంతవరకు ఏమి చేయలేదు. ఇది మామూలుగా ఆ పాతది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మారక ద్రవ్యాల యొక్క యాక్టే. కానీ ఇప్పుడు మిగతా దేశాల్లో చూసుకోండి, ప్రతి చోట మరణశిక్ష కూడా వేస్తున్నారు. ఇది ఇండెటర్మినేట్ సెంటెన్సెస్ కూడా చేస్తున్నారు. ఎస్, ఇందులో వేరియస్ వెరైటీస్ ఉంటారు. అందులో ఇప్పుడు ఇండోనేషియాలోను, మిగతా దేశాల్లోనూ, ఫారెస్ట్లోను, ప్రతి చోటను ఓకే మరణశిక్ష వద్దు, మీకు యావజ్జీవ కారాగార శిక్ష చేయండి. ఇప్పుడు ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నదే అది వర్స్ట్ టైప్. ఇప్పుడు ఒకటేమో అడిక్షన్, ఆ అబ్బాయికి ఏదో పర్టికులర్ దీంట్లో వాడిని మీరు రిహాబిలిటేషన్ సెంటర్స్ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ లేకపోతే డాక్టర్స్ వాళ్ళు చేస్తారు. అది ఒక రకమైన డిసీజ్. కానీ దీని మీదట బతికే వాడిని మీరు ఎలాగా కంట్రోల్ చేస్తున్నారు? వాడిని మీకు భయం లేదండి. వాళ్ళ కేసిరెడ్డి గారు, మీరు ముఖ్యంగా ఈ యూఎన్ఓలో సెక్యూరిటీ చీఫ్ అడ్వైజర్గా కూడా పనిచేసిన అనుభవం మీకు ఉంది. ఇప్పుడు భాస్కర్ గారు చెప్తున్నారు, దీని మీద ఒక నేషనల్ స్ట్రాటజీ, ఒక జాతీయ ఇది లేకపోవటం మూలంగా ఇది తొండముదిరి ఓసలు వెళ్ళినట్టుగా అనేక విభాగాల్లో విస్తరించిపోయింది. అనేక దేశాల నుంచి దేశంలోకి వస్తూ ఉంది. ఇది కేవలం యూత్ని నిర్వీర్యం చేసే దగ్గరనే ఆగటం లేదు, ఉగ్రవాదులకి ఒక మనీ ఎర్నింగ్ సోర్స్గా ఉంది. దాంతో వాళ్ళ ఆయుధాలు కొనుక్కొని ఇవాళ శాంతి భద్రతల వ్యవస్థకి వాళ్ళు ఒక సవాలుగా పరిణమించిన కది కనపడుతూ ఉంది. సో దీన్ని ఇన్ని రకాలుగా నాశనం చేస్తున్న దీన్ని కంట్రోల్ చేయడంలో ఎందుకు మార్పు రావట్లేదు? భాస్కరరావు గారు చెప్పినట్టు మిగతా దేశాల్లో డ్రగ్ స్ట్రాటజీని, డ్రగ్ పాలసీని ఉంది. అమెరికా చూడండి, నిక్సన్ చూస్తే ఆయన హీ సెడ్ నేషనల్ ప్రయారిటీ నెంబర్ 1 ఈజ్ డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ అబ్యూస్ ఈజ్ అవర్ నేషనల్ ప్రయారిటీ నెంబర్ 1 అని చెప్పాడు. అక్కడ నుంచి సక్సెసివ్ ప్రెసిడెంట్స్ చూస్తే వాళ్ళందరూ కూడా ఫాలో చేశారు. ఇప్పుడు గ్లోబల్గా మీరు చూస్తే ఎన్ని ప్రాంతాల నుంచి, ఎన్ని దేశాల నుంచి ఈ డ్రగ్స్ వస్తున్నాయని చూస్తే మనకు క్లియర్ తెలుస్తుంది. ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అన్నారు, అది 3 కంట్రీస్ కలిసిన చోట, మయన్మార్, లావోస్, థాయిలాండ్. ఈ 3 చోట్ల చూస్తే 1,00,000 పైన ఎకరాలు ఏరియాలో ఓపియం తయారు చేస్తున్నారు. అక్కడ దాన్ని ప్రాసెస్ చేయాలి. జనరల్గా ఏం చేస్తారంటే ఒక గ్లోబల్ వైజ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 1 గ్రామ్ ఆఫ్ హీరోయిన్ చూస్తే మీరు $2 ఉంటుంది. పాకిస్తాన్లో అదే చూస్తే $3 ఉంటుంది. అదే ఇండియాలో చూస్తే $8 ఉంటుంది. సేమ్ థింగ్ గోస్ టు యుఎస్, అది సంథింగ్ లైక్ $200 to $400 పర్ గ్రామ్. చూడండి ఎంత డబ్బు దీనిలో ఉంది. దీనివల్ల ఏం చేస్తారంటే మనుషులు దేనికైనా తెగిస్తారు, అదొక యాంగిల్. అందుకని ఈ రూట్స్ అన్నీ మొట్టమొదటి సప్లై చేసే వాళ్ళు ఎవరు, ఎక్కడ తయారవుతుంది, అది ఎక్కడికి వెళుతుంది, ఎలా వెళుతుంది. గోల్డెన్ క్రిసెంట్ అంటే మన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, ఈ 3 కలిసి. దీనిలో మ్యాక్సిమం ఓపియం తయారవుద్ది. అక్కడే మీకు చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి, దానిలోనే హీరోయిన్ తయారవుతుంది. అది డైరెక్ట్గా ఇంతకుముందు యూరోప్కి, యుఎస్ఏకి వెళ్ళింది. ఎప్పుడైతే ఇరాక్, ఇరాన్ వార్ వచ్చిందో అప్పుడు ఆ రూటు ఎప్పుడైతే బంద్ అయిందో దెన్ ఇండియా వైపు ముగ్గురు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు చూస్తే ఉగ్రవాదులు సంస్థలు ఎక్కడ చూస్తున్నా గ్లోబల్లీ, అల్ఖైడా అవ్వండి, లేకుంటే ISIS అవ్వండి, లేకుంటే తాలిబాన్ చూస్తే వాళ్ళ ఎంటైర్ ఫైనాన్సెస్ కమ్ ఓన్లీ ఫ్రమ్ డ్రగ్ ట్రాఫికింగ్. ఆ డబ్బంతా కూడా వినియోగించింది వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కొనుక్కోవడం, వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ చేయడం, యూత్ని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఉపయోగించుకోవడం, ఈ రకంగా జరుగుతుంది. దానివల్ల ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు ఒక క్లియర్ పాలసీ లేకపోవడం. ఇప్పుడు మరి యూకే చూడండి, యూకే పాలసీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ యూకే వరకు వచ్చే వరకు మేము వెయిట్ చేయం, బోర్డర్ కంట్రోల్లో వీ సెండ్ ఆఫీసర్స్ అవుట్ సైడ్, ఎక్కడ తయారవుతుందని, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి డ్రగ్ లయజన్ ఆఫీసర్స్ అని ప్రతి బ్రిటిష్ మిషన్లో కూడా ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టారు. ఆయన జాబ్ ఒకటే, ఎక్కడి నుంచి డ్రగ్ సిండికేట్స్ ఎవరు, వాళ్ళ మనుషులు ఎవరు, వాళ్ళ ఫైనాన్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ అకౌంట్స్ ఎక్కడున్నాయి, వాళ్ళు హౌ టు న్యూట్రలైజ్ అన్నది. మరి మనం ఏం చేస్తాం, వీ హ్యావ్ వన్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ అని ఒకటి ఉంది. అది అయిపోయిన తర్వాత ఒక 2 లాస్ చేసాం. సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ఒకటి ఉంది, ఇంకొక ఇల్లీగల్ ట్రాఫిక్ యాక్ట్ ఒకటి ఉంది. అయిన తర్వాత ఎవ్రీబడి ఫర్గాట్ అబౌట్ ఇట్. దీని చేత దీనికి పొలిటికల్ మైలేజ్ లేదు.
ఇంత పెద్ద కంట్రీకి 300 ఆర్గనైజేషన్స్ విత్ లెస్ దాన్ 400 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎంతమంది డ్రగ్ అడిక్ట్స్ని వీ కుడ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ అనేది ఒక స్టాటిక్స్ ఇప్పుడు లేదు మనకి. పైగా మనకు ఇంకా ప్రాబ్లం ఏంటి, లైసెన్సింగ్ ఇచ్చి ఓపియం పండించమని చెప్తాం మనం. మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో లైసెన్స్ ఇస్తారు. కానీ వీళ్ళ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు 100 kg పండిస్తాడు ఆయన. పండించి గవర్నమెంట్కి 70 kg పండిందని చెప్తాడు, 30 kg హీ గివ్స్ టు ఇల్లీగల్ ట్రేడర్స్. వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్టిల్ చేస్తే, ఇక్కడ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ దే ప్రొడ్యూస్ బ్రౌన్ షుగర్. అంటే మనం రిఫైన్మెంట్ రాలేకపోవడం వల్ల అంత వైట్గా అవ్వదు, అందుకని బ్రౌన్ షుగర్ అని చెప్తారు ఇక్కడ. ఈ బ్రౌన్ షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఓపియం, ఇల్లీగల్ ఓపియం ఇలా డైవర్ట్ చేసిన దాన్ని కూడా ఈ ప్రాసెస్ చేసి అది బ్రౌన్ షుగర్ చేసి పంపిస్తారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఇది కంటిన్యూటీగా ఉన్నది ఇండియాలో. ఇప్పుడు నార్త్ ఈస్ట్ చూస్తే నార్త్ ఈస్ట్ మ్యాక్సిమం కన్జంప్షన్. అవును, చాలా. అలానే పంజాబ్, ఈ బోర్డర్ ఏరియాస్ అని రాజస్థాన్, పంజాబ్, జేఎండ్కే ఇవన్నీ కూడా మ్యాక్సిమం కన్జంప్షన్. అవి ఎక్కడికి వస్తాయి మీరు చూస్తే, వన్ ఈజ్ బాంబే, అక్కడ నుంచి ముంబై నుండి అడిస్ అబాబా. అడిస్ అబాబా ఈజ్ ద రైట్ ప్లేస్. ఫ్రమ్ దట్ దే గో టు యూరోప్, దే గో టు యుఎస్, యూకే వెళుతుంది. ఇంకొకటి రూట్ ఏమిటి, చెన్నై వస్తుంది. చెన్నై నుండి శ్రీలంక, అగైన్ టు అడిస్ అబాబా. ఇవన్నీ నైజీరియన్ ర్యాకెట్స్ ఉన్నాయి దీనిలో కెనియన్ ర్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ మ్యాక్సిమం మనీ ఇన్వాల్వ్డ్. శ్రీనివాస్ గారు, మీరు మానసిక వైద్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీటిని మీద కంట్రోలింగ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైఫల్యాల మూలంగా విపరీతంగా దేశంలోకి ఇది వస్తూ ఉంది. మన హైదరాబాద్లో కూడా చూసుకున్నట్టయితే అనేక కేసులు పట్టుబడుతూ ఉన్నాయి. ప్రతి నెల 3-4 కేసులు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు పట్టుకోవడం ఉంది అంటే బాగా వైడ్ స్ప్రెడ్ యూసేజ్ యూత్లో ఇది ఉంది. ఒక మానసిక వైద్యులుగా వీళ్ళు అసలు ఏ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఎందుకు దీంట్లో నుంచి బయటికి రాలేరు, బయటికి రావడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? 18 సంవత్సరాలు ఈ వయసులో ఉన్న వాళ్ళకి మెదడు లోవర్ సెంటర్స్ అన్నీ బాగా డెవలప్ అయిపోతాయి, హయ్యర్ కంట్రోలింగ్ సెంటర్స్ డెవలప్ అవ్వు. అంటే 18 to 25 లోవర్ సెంటర్స్ బాగా డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి హైపర్ యాక్టివిటీ, ఏదైనా కొత్త విషయం దొరికినప్పుడు దాని మీద ఉత్సుకత ఎక్కువ ఉండడం, 120 కిలోమీటర్ల స్పీడ్లో బైక్ ఎందుకు పోకూడదు అంటే టీచర్ అనమాట కంట్రోలింగ్ సెంటర్, వీళ్ళేమో లోవర్ సెంటర్స్ అల్లరి చేసే సెంటర్స్ అనుకుంటే ఆ లోవర్ సెంటర్స్ బాగా డెవలప్ అయిపోయాయి, ఈ హయ్యర్ కంట్రోలింగ్ సెంటర్స్ డెవలప్ కాలేదు. అంచేత ఏమవుతుంది అంటే వీడికి ఏది దొరికితే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఉంటుంది. ఇలాంటి నిర్మాణం ఉన్న పరిస్థితుల్లో ఉన్న యూత్కి మనం స్కూళ్ళ పక్కన, కాలేజీల పక్కన, హాస్పిటల్స్ పక్కన, గుళ్ళ పక్కన మీరు నెంబర్ ఆఫ్ మెడికల్ షాప్స్ కన్నా నెంబర్ ఆఫ్ డ్రగ్ ట్రాఫికింగ్ షాప్స్ మనకు ఎక్కువైపోతున్నాయి. ఆల్కహాల్, నికోటిన్ అలవాటు పడినాకే మిగతా డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు వాడు. సో అన్లెస్ వీ కంట్రోల్ ఆల్కహాల్ అండ్ నికోటిన్ వీ కాంట్ గో ఫర్ అదర్ డ్రగ్స్. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ నార్కోటిక్ ఇంత పెద్ద యాక్ట్ దానికి రాశారు, కానీ నిజానికి చూస్తే నికోటిన్ వల్ల రోజుకి చనిపోతున్నది 3000 మంది. ఓ బాంబ్ బ్లాస్ట్ అయితే 300 మంది చచ్చిపోతారు, 30 మంది చచ్చిపోతారు, ఓ విమానం కూలిపోతే 300 మంది చచ్చిపోతారు. దిస్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఈస్ కిల్లింగ్ 3000 పీపుల్ ఎవ్రీడే, నికోటిన్. అట్లాంటి సబ్స్టెన్స్ని వాళ్ళు కాదు, మన దేశంలో వాళ్ళలో చూసుకుంటే 10 crores అండి. మన దేశంలో చనిపోతుంది 9 crores ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు, రోజుకి 3000 మంది చనిపోతున్నారు ఓన్లీ నికోటిన్ వల్ల, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. ఇంత డెత్ ఉన్న నికోటిన్ మీద మనకి ఉన్న కంట్రోల్ ఏం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే వైకారియస్ లెర్నింగ్, చూసి నేర్చుకోవడం. ఇదే మన భగవద్గీతలో అంటే యజ్జద్ ఆచరతి శ్రేష్ఠ సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధన్వర్తతే అంటాడు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్ని ప్రమాణంగా తీసుకుని లోకమంతా ఆచరిస్తుందని. మనం సినిమాలో చూపిస్తాం, హీరో వెళ్తాడు, ఒక సినిమా హీరో వెళ్ళి అక్కడ డ్రగ్స్ అమ్ముతున్న విలన్ని కొట్టేసేసి సీరియస్గా వచ్చి వాడు పోలీస్ ఆఫీసర్ టేబుల్ మీద కూర్చుంటాడు, కూర్చుని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఒకసారి పొగ వదిలి చూపిస్తాడు. అంటే ఏంటి, మనం ఒక బ్రేవ్ యాక్ట్ చేశాక పోయి సిగరెట్ తాగు అని చెప్తారు. ఈ సినిమాను చూస్తున్న వాళ్ళు యువత, వాళ్ళందరూ దానికి దే బికమ్ అది చూసి నేర్చుకుంటారు. దిస్ ఇస్ కాల్డ్ వైకారియస్ లెర్నింగ్ అనమాట. ఇటువంటి పరిస్థితుల్ని మనం కల్పిస్తూ యువతకి మనకి ఒక మౌస్ క్లిక్ యాక్సెస్లో ఇలాంటి ప్రమాదకరమైన సబ్స్టెన్సెస్ అన్నీ అవైలబుల్గా చేస్తూ వాళ్ళ బ్రెయిన్ నిర్మాణం ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఈ డ్రగ్స్కి బానిసలు కాకుండా ఉంటారు అని ఎలా అనుకుంటాం? ఏ స్టేజ్లో ఎక్కువ అలవాటు అవుతుంది?
అది యూజువల్లీ యంగర్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుందండి. ఒకటి ఈ సిగరెట్ కానీ ఒక మాదక ద్రవ్యం కానీ ఒకసారి అలవాటు అయ్యాక ఫస్ట్ టైం స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మొదటిసారి సిగరెట్ తాగినవాడు మళ్ళీ 2 సంవత్సరాల వరకు కూడా క్రేవింగ్ ఉంటుంది. అంటే వీడిని గదిలో పెట్టేసేసి తాళం పెట్టేసినా కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిగరెట్కి క్రేవింగ్ వాడికి పోదు. అంటే ఏంటి, దీనికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ ఈజ్ యాక్సెస్ ఆఫ్ సబ్స్టెన్సెస్. మనం డేంజరస్ సబ్స్టెన్సెస్ దొరికేంత వీలుగా మనం ప్రపంచం అంతటా పెట్టేసేసి వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి దే డు నాట్ హ్యావ్ దట్ ఇది స్ట్రెంగ్త్ టు ఫైట్ అగేన్స్ట్ ద సిస్టమ్. పొలిటికల్ విల్ లేకుండా, సరైన యాక్ట్స్ లేకుండా, సరైన కంట్రోలింగ్ సిస్టమ్స్ లేకుండా మొత్తం విడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్లుగా మనం వాళ్ళకి అవైలబుల్ చేసి మనం ఈరోజు మన యువత బానిస అయిపోతుంది దానికి అని అనుకుంటే మన ఇది కాదు. నరేష్ గారు, మీరు కూడా సైకియాట్రిక్ కన్సల్టెంట్గా ఉన్నారు. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు దీని యాక్సెసిబిలిటీ పెరగటం, దీని మీద ఒక రకమైన ఎడ్యుకేషన్ లేకపోవటం మూలంగా యూత్ దీనికి ఎక్కువ అలవాటు అయిపోయి ఒకసారి అలవాటు అయిన తర్వాత ఒక బయటి రాలేని దీంట్లో ఉండిపోతున్నారు. అందుకని చెప్పేసి వీటి యాక్సెసిబిలిటీ తక్కువ ఉంచాలా, అప్పుడే వీటి మీద కంట్రోల్ వస్తుంది అంటున్నారు. కానీ మీ దగ్గర నుంచి వచ్చే పేషెంట్స్ కానివ్వండి, మీరు ట్రీట్ చేసేవాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా యూత్ ఎక్కువగా వస్తూ ఉంటారు. వీళ్ళు అసలు దీనికి నుంచి బయటపడేదానికి ప్రాథమికంగా చేయాల్సిన అంశాలు ఏంటి అసలు? 13 years, 15 years, 17 years ఆ ఏజ్లో శ్రీనివాస్ గారు చెప్పినట్టు అది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ బాడీలో హార్మోన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, ఆ టైంలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అట్లాగని వాళ్ళకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే మెదడులో ఒక 4 భాగాలు ఉంటాయి. అమిగ్డలా అని చెప్పేసి, న్యూక్లియస్ అకంబన్స్ అని చెప్పేసి, హిప్పో క్యాంపస్ అని చెప్పేసి, ఇంకా లింబిక్ సిస్టమ్ అని చెప్పేసి. ఈ 4 ఒకటి మోటివేషన్ తెప్పిస్తాయి, 2 ఆ క్రేవింగ్ ఇంకా డిజైర్ తెప్పిస్తాయి అనమాట. అంటే అది తీసుకోవాలి అని చెప్పేసి. 3వది మెమరీ అనమాట. అంటే మనం మొట్టమొదటిసారి లేకపోతే రెండోసారి తీసుకున్నప్పుడు సంతోషం కలిగిందా లేదా ఆ మెమరీ గుర్తుపెట్టుకుంటాయి అనమాట. ఇంకా 4వది మన మూడ్ అనమాట. ఆ టైంలో మన మూడ్ ఎట్లా ఉంది, సో ఆ మూడ్ వచ్చినప్పుడు ఈ మాదక ద్రవ్యం తీసుకుంటాం అనమాట. అంటే ఈ 4 కలిపి ఒక డిజీజ్ లాగా చేరుతాయన్నమాట. అంటే మెదడులో ఒక రోగం అనమాట. ఇది అడిక్షన్ డిజీజ్ అంటాము. ఇప్పుడు అలవాటు వేరు, రోగం వేరు. ఇప్పుడు అలవాటు అంటే సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ అనమాట, రైట్. సో కానీ ఇది రోగం, అడిక్షన్ డిజీజ్ అంటాం. అడిక్షన్ డిజీజ్కి లక్షణాలు ఉంటాయి. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ అంటే మాదక ద్రవ్యం తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ రోగం రావడానికి రఫ్లీ ఒక 3-4 ఏళ్ళు పడుతుందన్నమాట. అంటే డైలీ తీసుకోవడానికి అనమాట. మొట్టమొదటిసారిగా ఇది రోగం అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రోగం అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు ఇది. అంటే దీనికి లక్షణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు. వాళ్ళకి ఆ తాగే క్రేవింగ్ ఒకటి ఉంటుంది, ఇంకా వాళ్ళు తాగే మందు లేకపోతే మాదక ద్రవ్యం మోతాదులో ఎక్కువ తాగుతూ ఉంటారు, అంటే తీసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి రోజంతా రెస్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట. దాని గురించే ప్రతిరోజు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక 4వది వాళ్ళకి శరీరంలో ఏదైనా ఫిజికల్ ఇల్నెస్ వచ్చినా కానీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. మ్యారిటల్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు దీనికి బానిస అవుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ లక్షణాలు గుర్తించాలన్నమాట. సపోజ్ ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, అది ప్రపంచంలోనే ఉండకుండా ఉండాలంటే మొత్తం టీబీని ఇరాడికేట్ చేయాలి. దానికి మందులు వాడడం కాదు, రైట్. సో అట్లాగే యాక్చువల్లీ ఈ డ్రగ్ సబ్స్టెన్సెస్ ప్రొడక్షనే మొత్తం ఆపేయాలన్నమాట. టొబాకో ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, మిగతావన్నీ ప్రొడక్షనే ఆపేస్తే దెన్ యూ వోంట్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనమాట. ఒకసారి ఇది రోగానికి బానిస అయితే అంటే వాళ్ళకి ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఒకటి డీటాక్సిఫికేషన్ అంటాము. అంటే ఆ మత్తు మందు లేకపోతే ఆల్కహాల్ ఓపియాయిడ్ శరీరంలోంచి బయటకు తీయాలి. ఆ పీరియడ్ ఉంటుందన్నమాట, ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా. సో అది తీసే మందులు ఉంటాయి కొన్ని. 2వది డీ అడిక్షన్ ఫేజ్ అంటాం. డీ అడిక్షన్ ఫేజ్ ఒక 15 రోజుల్లో డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ డీ అడిక్షన్ సెంటర్స్ మ్యాన్డ్ బై మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనమాట. ఆ డీ అడిక్షన్ సెంటర్స్లో ఈ క్రేవింగ్ కొంచెం తగ్గించే మందులు అవన్నీ ఇస్తామన్నమాట. ఇంకా ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఫేజ్, అంటే వాళ్ళకి రీఇంటిగ్రేషన్ బ్యాక్ ఇంటూ ద సొసైటీ. అంటే వాళ్ళ స్టూడెంట్స్ అంటే మళ్ళీ చదువులో ఇంట్రెస్ట్ కలిగేటట్టు, వాళ్ళకి ఉద్యోగాలు ఉండే వాళ్ళైతే మళ్ళీ ఉద్యోగాలకి తెప్పించేటట్టు. సో అట్లా రీహాబిలిటేషన్ ఫేజ్, ఫ్యామిలీ ఇంటిగ్రేషన్, మ్యారిటల్ థెరపీస్, ఫ్యామిలీ కౌన్సిలింగ్. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అంటే నియర్లీ 70 to 80% సక్సెస్ రేట్స్ ఉంటాయన్నమాట. రమేష్ గారు, మీరు ముఖ్యంగా నార్కో అనాలిసిస్ టెర్రరిజం మీద కూడా బాగా స్టడీ చేస్తున్నారు. మీరు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఇక్కడ భాస్కరరావు గారు చెప్పిన, రెడ్డి గారు చెప్పిన ఈజీ మనీ దీంట్లో ఉంది. అనేక దేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ఈ మనీతోటే చాలా విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నారు. అనేక చోట్ల మారణ హోమానికి పాల్పడుతున్నారు. ఇవాళ సిరియా చూస్తే మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎంత రోజు కిల్లింగ్ అనేది అక్కడ ఒక సాధారణ చర్యగా మారిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఒక వరల్డ్ వైడ్ స్ట్రాటజీ, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమాదాన్ని గుర్తించిన దేశాలు
దీని అరికట్టడంలో దగ్గర రాలేకపోతున్నాయి. ఇవాళ జూన్ 26వ తారీఖు మరి డ్రగ్ అబ్యూస్కి ఇల్లిసిట్ ట్రాఫికింగ్కి గుర్తుగా 1987లో 42/112 ఆ రెజల్యూషన్ ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ ద్వారా దాన్ని పాస్ చేసి మరి గత 88 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ జూన్ 26ని మనము గుర్తుగా చూసుకుంటున్నాం. మీరు అన్నారు అంతర్జాతీయంగా ఒక స్ట్రాటజీ అన్నారు. దాంట్లో భాగంగా ఇంటర్నేషనల్ నార్కోటిక్ బోర్డ్ INCB అంటారు. అది ఆల్రెడీ ఇట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఉంది. దానికి సంబంధించి మాల్దోవా అనే ఒక దేశము, ఇరాన్ అనే ఒక దేశము, ఇంకొక దేశం ఉంది. ఆ 3 దేశాలకు కలిపి ఈ సంవత్సరం వాళ్ళ ఇది అనమాట. దీనితో పాటుగా వియన్నాలో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో. సో ఈ విధంగా ఒక అంతర్జాతీయ స్ట్రాటజీ ఉందండి. కానీ దురదృష్టవశాత్తు ఐక్యరాజ్య సమితి ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందే కానీ ఇంపోజింగ్ చేసే అథారిటీ లేకపోవడం అనేది ఒక లాకునే. అది అంటే అదొకటండి. ఇంకోటి, భారత జాతికి ముందల ఉన్న పెను సవాళ్ళల్లో మొదటిది ఉగ్రవాదం అయితే ఆ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నది ఈ మాదక ద్రవ్యాలు. ముఖ్యంగా తమరు ఇందాక మెన్షన్ చేశారు, పెద్దలు కేసీ రెడ్డి గారు కూడా మెన్షన్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం ట్రేడ్ అంటే చాలా పెద్ద స్థాయిలో జరుగుతుందండి. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్రికా వెళ్తుంది అండి, ఆఫ్రికా నుంచి నార్త్ అమెరికా వరకు యూరప్ కొట్టుకుంటాం, మధ్యధరా సముద్రంలో నుంచి యూరప్ను కూడా కవర్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఒకటి మనం ఆ నేవల్ చోక్ పాయింట్స్ దగ్గర మనము ఎక్కువగా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బోర్డ్ అని, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపుల ద్వారా ఈ డ్రగ్ ట్రాఫికింగ్ని, డ్రగ్ పెడ్లర్స్ని, సొమాలీ పైరేట్స్ కొన్ని చోక్ పాయింట్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ చోక్ పాయింట్స్ దగ్గర రక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. అది మలక్కా స్ట్రైట్ అవనివ్వండి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అవ్వండి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అవనివ్వండి, సూయజ్ కెనాల్ అవనివ్వండి, పనామా కెనాల్ అవనివ్వండి, ఈ అంటే ప్రపంచానికి ఆయువు పట్లండి. ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఐక్యరాజ్య సమితిలో భాగంగా మనం ఈ జూన్ 26వ తారీఖు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద భారతదేశము ప్రధానమంత్రి మోడీ గారు ఒక అద్భుతమైన మన్ కీ బాత్లో ఆయన ఒక మాట చెప్పారు. మాదక ద్రవ్యాలను యువతకి ఇవ్వటం ద్వారా వేరే దేశాల నుంచి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్లో భాగంగా ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, గోల్డెన్ ట్రయాంగిల్లో భాగంగా మయన్మారు, లావోసు, థాయిలాండ్, వీటి ద్వారా వచ్చే మాదక ద్రవ్యాల ద్వారా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మాదక ద్రవ్యాల ద్వారా యువతని పెడదారి పంటించింది. వాళ్ళని ఉగ్రవాదం వైపు మొదలుచడానికి ఒక రకమైన పద్మవ్యూహాన్ని పన్నుతున్నారు. ఆ వ్యూహాన్ని మనం ఛేదించడానికి భారత యువశక్తి ముందలకు కదిలి రావాలి అని ఆయన మన్ కీ బాత్లో చాలా గొప్పగా ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు చెప్పారండి. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఒక మనిషి చనిపోతేనే అమెరికా లాంటి దేశంలో దాని మీద ఒక పాలసీ వేయటానికి థింక్ ట్యాంక్లు దగ్గర నుంచి, యూనివర్సిటీస్ దగ్గర నుంచి మేధోమదనం చేస్తాయండి. నేను ఆ మేధోమదనం చేసే థింక్ ట్యాంకుల్ని, యూనివర్సిటీస్ని ఒక కంబైన్డ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీలో భాగంగా, జాతీయ భద్రతా విధానంలో భాగంగా వాళ్ళందరినీ సమాయత్తం చేసి మనం చర్యలు తీసుకుంటే కానీ దీనికి పరిష్కారం దొరకదు. నార్కో టెర్రరిజం అంటే మాదక ద్రవ్యాల ద్వారా పెరుగుతున్న ఉగ్రవాద పోకడల్ని కుక్కుట వేళ్లతో పెకలించడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగా రాజకీయాల అతీతంగా పైన కాశ్మీర్ దగ్గర నుంచి కింద ఉన్న కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు, ఉత్తర దక్షిణ తూర్పు అన్ని రాష్ట్రాలు కలిసి ఆయనకి సహకరిస్తే తప్పకుండా మనం ఉగ్రవాదం మీద పోరులో భాగంగా, మాదక ద్రవ్యాల మీద పోరులో భాగంగా మనం విజయం సాధించే లక్షణాలు, ఆ దిశగా మనం ప్రయాణించే అవకాశం ఉంటుంది. రెడ్డి గారు, మీరు మానసిక ఇప్పుడు నార్మల్గా విశ్లేషకులుగా ఉంటున్నారు కదా, వీళ్ళకి ఎటువంటి వాతావరణం ఉండాలి దీని నుంచి బయటికి రావాలంటే? ముఖ్యంగా అలవాటు అయ్యే వాళ్ళు అలవాటు అవుతూ ఉన్నారు. అలవాటు అయిన వాళ్ళని బయటికి తీసుకురావడంలో ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, బయట సొసైటీ పరంగా కానీ, వైద్యం పరంగా కానీ ఏ రకమైన సపోర్టు అవసరం వీళ్ళు బయటికి రావడానికి? ఇప్పుడు యవన్ వయసులోని పిల్లల్లోని ఒక సిస్టమాటిక్ లైఫ్లో వెళ్తూ డైలీ యాక్టివిటీస్లో ఏమైనా తేడా కనిపించినా, డీవియన్సీ ఉన్నప్పుడు ప్రప్రథమంగా గుర్తించాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఉంది. సో వాళ్ళ అపిటైట్ కానీ, స్లీప్లో కానీ, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఆ స్టడీస్ నుండి స్లోగా డిక్లైన్ అవ్వడము, వాళ్ళ కమ్యూనికేషన్ విత్ పేరెంట్స్ తగ్గిపోవడము, ఇంకోటి వాళ్ళ చర్యలు కూడా చూసినా కూడా మనకు అనుమానాస్పదంగా ఉండడము. సో వాళ్ళు రూమ్లో లాక్ వేసేసుకోవడము, సీక్రసీ మెయింటైన్ చేయడము, ఒంటరిగా ఉండడము, రాత్రుల్లో లేట్గా ఇంటికి రావడము, లేకపోతే ఏ టీవీకో మ్యూజిక్కో అతుక్కుపోయి ఉండడము, సో మెల్లగా అకాడమిక్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉండడం, ఇలాంటివి గుర్తించినప్పుడు వెంటనే ఏంటంటే వాళ్ళు యూజువలీ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడానికి పనిష్ చేయడము,
పాకెట్ మనీ తగ్గించేయడము, లేకపోతే ఆ, వాళ్ళకి అంటే ఈ వీకెండ్ నీకు మూవీ లేదు, ఇలాంటి వాటికంటే కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందండి ఏంటి ఈ డీవియన్సీ. ఒకసారి మనం విజిలెంట్గా ఉంటే ఏంటంటే మొదటి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ మా దగ్గరికి వచ్చే చాలా మటుకు పేరెంట్స్ ఏంటంటే బాగా సమస్య తీవ్రత వచ్చి అబ్నార్మల్ బిహేవియర్ అంటే వైలెంట్గా అంటే ఇంత డాక్టర్ గారు చెప్పాడు 3rd 4th స్టేజ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ముందు దశలో గుర్తించడం, సరైన మానసిక నిపుణుల సహాయం తీసుకోవడము, అది కొంతవరకు ఈ సమస్యను తగ్గిస్తుంది. నెక్స్ట్ మన స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఓన్లీ అకాడమిక్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కాకుండా వ్యక్తిత్వ వికాసానికి చెందేటువంటి ఎడ్యుకేషన్ లోపించడం కూడా దీనికి ప్రప్రదమైన కారణం. ఎందుకంటే విలువలు, మేకింగ్ రైట్ చాయిసెస్, మన లైఫ్ని మనం విలువ ఇచ్చుకోవడము, వి షుడెంట్ అబ్యూజ్ అవర్ బాడీ, ఇలాంటివి ఎథికల్ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయకపోవడం కూడా ఓన్లీ ఎంత పర్సంటేజ్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, దాని మీద దృక్పథం కూడా ఒక లోపం. క్రానిసిటీ వచ్చి వాళ్ళు దే కమ్ టు ద రీహాబిలిటేషన్ ఏంటంటే ఆ వాతావరణంలో మనము వాళ్ళని తిరిగి మళ్ళీ ఒక నార్మల్ ఇండివిజువల్ చేయడానికి ఎంత డిస్ఫంక్షనాలిటీ ఉందో అసెస్ చేసిన తర్వాత తిరిగి ఒక రైట్ వే ఆఫ్ థింకింగ్కి, ఆ పాజిటివ్ అండ్ మేకింగ్ ఎ రైట్ చాయిసెస్ ఇన్ లైఫ్, ఎన్నో కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. శ్రీధర్ గారు, ముఖ్యంగా డ్రగ్ యూసేజ్, ఆ తర్వాత జబ్బులు, ఆ తర్వాత క్రైమ్, ఈ విషయంలో ఒకసారి వెళ్ళిన తర్వాత మునిగిపోవడం తప్పితే బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అన్లెస్ అండ్ వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అయ్యి బయటకు వస్తే తప్పితే అవైలబిలిటీ వీళ్ళకి ఇమీడియట్గా ఎట్లా ఏర్పడుతుంది, అసలు ఎట్లా అలవాటు అవుతారు వీళ్ళు? అసలు స్నేహితుల ద్వారానా, లేకుంటే క్యూరియాసిటీ ద్వారానా, లేదా ఇదేదో ఒక హీరోయిజం ద్వారానా, సినిమాల ద్వారానా, ఎలా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మనకి ఫ్రెండ్స్ ద్వారా అండి, అలాగే ప్రాపర్ పేరెంటల్ కేర్ లేకపోవడం. ఈరోజు అంటే నేను యాక్చువల్గా 15 to 18 years బ్యాక్ నేను ఒక డ్రగ్ అడిక్ట్ని బేసికల్గా. సో అప్పుడు వచ్చేటప్పటికి నాకు ప్రాపర్ పేరెంటల్ కేర్ లేకపోవడం ఉంటాం. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే పీపుల్ ఎవరు గమనించకపోవడము, అలాగే డ్రగ్స్ ఈజీగా అవైలబుల్ అవుతూ ఉంటాం. సో వన్స్ ఏంటంటే పీపుల్ దగ్గర నుంచి ప్రాపర్ మోటివేషన్ కానీ ఫ్రెండ్స్ నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక ఈ ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఇక్కడ జనరల్గా నేను చెప్పాలంటే కనుక యూత్కి వచ్చేటప్పటికే గైడెన్స్ లేకపోవడం. ఈరోజు అందరూ బిజీ షెడ్యూల్స్లో పేరెంట్స్ వచ్చేటప్పటికే డబ్బులు సంపాదించడం, లగ్జరీస్ క్రియేట్ చేయడం, వీటి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు. సో అసలు ఏం చేస్తూ ఉన్నారు, ఏంటి, వాళ్ళని ఎలా మానిటర్ చేయాలి లేకపోవడం వలన ఈ ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ అవుతుంది. నా వరకు వచ్చేటప్పటికే ఈరోజు నేను ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్గా నేను ఆ స్టేజ్ నుంచి రావడానికి రీజను సొసైటీకి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక పాజిటివ్ మోటివేషన్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే కనుక 100% ఎవరినైనా కానీ మనం బయట తీసుకురావచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేటప్పటికే ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి ఈరోజు మనం డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళని ఒక తప్పుడు వ్యక్తులుగా మనం ట్రీట్ చేస్తాం. అంటే సొసైటీ నుంచి వెలివేయాలని చెప్పేసాను, లేకపోతే కనుక వీళ్ళేదో ప్రాబ్లమాటిక్ పర్సన్ చెప్పేసి అనుకుంటున్నాం. అలా కాకుండా వాళ్ళు బేసికల్గా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ ఏదో గుర్తించేసి అప్రిషియేట్ చేయడం, మోటివేట్ చేయడం చేస్తే వాళ్ళు ఇంటెన్షనల్గా కావాలని చెప్పేసి నా డ్రగ్స్కి అలవాటు పడరు. వాళ్ళు ఏదో సంథింగ్ సొసైటీ చేయాలనుకుంటారు, అలాగే సొసైటీలో వాళ్ళేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని సపరేట్ చేసేసి మీరు సపరేట్ వ్యక్తులు, మిమ్మల్ని ఐసోలేటెడ్గా చూడాలి అన్నట్లుగా ఆ టెండెన్సీ అనేది పేరెంట్స్లోను సొసైటీలోను ఎక్కువ అవుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు తర్వాత ఓన్లీ డ్రగ్స్కే కాకుండా అదర్ క్రైమ్స్ కూడా పాల్పడే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. మీరు ఏ స్టేజ్లో దీనికి ఎక్కువ ఇదయ్యారు శ్రీధర్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటల్ కేర్ లేకపోవడం, నేనేం చేస్తున్నానో నాకు తెలియకపోవడం, అది ఆ పర్టికులర్ ఏజ్ అనేది అవగాహన లేని ఏజ్, అది ఎవరికైనా కానీ. సో ఎవరు మానిటర్ చేస్తున్నారు ఏంటని తెలియనప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇదేదో బాగుంటుందని చెప్పేసి అని. దాని నుంచి ఆటోమేటిక్గా సొసైటీ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే, నా బాధ్యతల నుంచి నేను ఎస్కేప్ అవ్వాలంటే కనుక ఇది ఒక మీడియం లాగా ఉంటుంది. అంటే సొసైటీ ఏంటంటే అన్ని మంచి పనులు చేసే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఏదో గొప్పగా సాధించిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ స్టేజ్లో ఆ ఏజ్లో వచ్చేటప్పుడు చేయడానికి ఏది ఉండదు, ఎలాంటి ప్లాట్ఫామ్ ఉండదు. సో అందరి నుంచి అప్రిషియేషన్ కావాలంటే పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొస్తూ ఉంటారు, మా అబ్బాయి అంతా ఇది అని చెప్పేసి అని. అదే పేరెంట్స్ ప్రాపర్గా లేకపోతే కనుక, వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరో లేకపోతే కనుక ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సపరేట్గా సొసైటీ నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు, సపోర్ట్ ఉండదు, వాళ్ళంతా అంటే ఒంటరితనంలో ఉన్న అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుభాష్ గారు, ముఖ్యంగా మన హైదరాబాదే ఒక దీనిగా చూసుకుంటే
ప్రతి నెలలో అనేక కేసులు వీటి మీద రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అటు నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ వాళ్ళు కానివ్వండి. మరి ఇటీవల చలనచిత్ర పరిశ్రమలో కూడా మనకి చాలా కేసులు వస్తూ ఉన్నాయి. వీళ్ళు మరి పదే పదే బయటికి రావటం, మళ్ళీ అదే బిజినెస్లో ఉండటం. ఎందుకని చట్టపరమైన లూపోల్స్, ఇంత పెద్ద నేరం, ఇంత పెద్ద మహమ్మారి ఇది, మరి సొసైటీని ఒక రకంగా ముంచేస్తూ ఉన్న మహమ్మారి, దీని మీద చట్టాలు ఇంత నిష్క్రియాపరత్వంగా ఉండడానికి కారణాలు ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ వీటి మీద మన 1984లోనే చట్టం వచ్చింది. అయితే దాని మీద రీసెంట్ అమెండ్మెంట్ 2014లో వచ్చింది. ఎంత ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చూపించిన ఆధారాల ప్రకారం కేసు అనేది నిరూపణ జరుగుతుంది. అయితే ఈ చట్టానికి రావడానికి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 ప్రకారం 47 ప్రకారం ప్రభుత్వం ఏదైనా కానీ ఈ నార్కోటిక్ డ్రగ్స్, ఇంటాక్సికేటింగ్ లిక్విడ్ ఆర్ డ్రింక్స్ ఏదో అని బ్యాన్ చేయాలనేది రాజ్యాంగ అధికరణ 47 చెప్తుంది. దీనికి మూలం మన మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు. దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి, ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండి, నేరరహిత సమాజం ఏర్పడాలంటే మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కావద్దు ప్రజలు అనేది. కానీ ఆ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుని పక్కన పెట్టేసి మన ప్రభుత్వాలు ఇప్పుడు మద్యపానాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అంటే ఆయన ఏదైతే మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు ప్రజలు అని మన నేషన్కి పిలిపించారో అలాంటి పిలుపుని ఆయన ముద్ర ఉన్న నోటుని మనం వెచ్చించి మనం మద్యపానాన్ని తీసుకుంటున్నాం. సౌత్ ఆఫ్రికన్ తీసుకుంటే అక్కడ కొకైన్కు అది నేటివ్ ప్లేస్, అక్కడ ఇట్లాంటి మత్తు పదార్థాలకు ఎక్కువ బానిసలు అవుతుంటారు. కానీ అలాగే సింగపూర్ లాంటి దేశాలు తీసుకుంటే అక్కడ మరణశిక్ష విధిస్తారు ఈ మత్తు పదార్థాలు అంటే నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన. మన దేశానికి వచ్చేస్తే 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష ఉంది. 1 లక్ష నుండి 2 లక్షల వరకు, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఫైన్ ఇంపోజ్ చేసే చట్టాలు మన దగ్గర ఉన్నాయి. శిక్షలు తీసుకుంటే మనకు 10 సంవత్సరాల వరకు శిక్ష విధించే పరిస్థితి ఉంది. అయితే ఈ మాఫియా రాకెట్ అనేది విచ్చలవిడిగా హైదరాబాద్లో, ప్రత్యేకంగా మీరు అడిగిన దాని ప్రకారం హైదరాబాద్లో ప్రతి చౌరస్తాలో చిన్నపిల్లల్ని ఒక పావులుగా వాడుకొని వాళ్ళకు ఓపియం అంటే నల్లమందును ఇన్హేల్ చేపించడం జరుగుతుంది. ఈ నల్లమందును ఇన్హేల్ చేపించడం వల్ల పిల్లలు నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం, వేరే వ్యక్తులు, తల్లులు కాని వ్యక్తులు వాళ్ళ ద్వారా బెగ్గింగ్ తీసుకోవడం ప్రతి చౌరస్తాలో కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎడిక్ట్ అయిన పిల్లలు కొంచెం వాళ్ళు చంకలోంచి దిగిన తర్వాత వాళ్ళంతలకు వాళ్ళు ఏమన్నా కదిలే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉండేది ఎక్కువగా వైట్నర్. ప్రతి క్రైమ్ వెనకాల 80% ఆఫ్ క్రైమ్స్ కనెక్టెడ్ టు ఈ మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళే క్రైమ్ చేస్తున్నారు. యాంటీ డ్రగ్ డే రోజు ప్రజలందరికీ సెన్సిటైజ్ కావాలంటే ఈ రోజుని ప్రజలు వాలంటరీగా బంద్ చేయకున్నా కానీ ప్రభుత్వాలు ఈ రోజు తప్పకుండా మత్తు పదార్థాలకు సంబంధించిన అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కంపల్సరీగా బంద్ పెట్టేయాలి. అలాంటప్పుడు ప్రజలందరికీ ఇది రీచ్ అవుతుంది. ఇది ఒక రోజు ఉంది, ఇదొక సందర్భం ఉంది, మనం దీన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి. గారు, ఒకవైపు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వైఫల్యం కానివ్వండి, ఒక ఇంటర్నేషనల్ స్ట్రాటజీ వీటిని కంట్రోల్ చేయడానికి లేకపోవటం కానీ, దీని మూలంగా త్వరితంగా డబ్బు సంపాదించాలనే ఈ స్మగ్లర్ల వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని, ఈ డ్రగ్స్ని దేశాల్లో తీసుకురావటం అనే దాన్ని ఒక వనరుగా చూసుకుంటున్నాయి. దీని మూలంగా ప్రపంచానికే ఒక ముప్పు ఏర్పడిన ప్రమాదం కనపడుతూ ఉంది. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకొని ఇప్పటికైనా ప్రపంచం మేలుకొని అన్ని దేశాలు వీటిని కంట్రోల్ చేయడానికి ఒక దగ్గర రావాలంటే చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ఇది అట్ ద లెవెల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కానీ ఆర్ అదర్ కంట్రీస్ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఒక కోఆర్డినేటింగ్ బాడీ వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మనకి వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది కాదు, మన దేశంలో ఎంతవరకు ఎఫెక్టివ్గా మనం చేస్తున్నాం. అంటే సుమారు దిస్ ఓపియం వార్స్ have been there over a period of time. British have brought in this. Now you have Chinese opium. So opium, alcohol, these are a part of the whole thing. Why ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఈ మాదక ద్రవ్యాలు ఇంత పెద్ద సీరియస్ కాదు, ఇవాళ అయింది. ఇప్పుడు మనం ఒక విధంగా ఒక పర్టికులర్ వ్యూ ఇస్ బికాస్ ఈ ఆల్కహాల్ ఇది అన్ని దీనివల్ల నుంచి వచ్చింది అని అంటారు. అదే మేబీ దట్ ఈస్ ట్రూ. పాయింట్ ఇస్ లాస్ట్ 10 yearsలో ద పియర్ గ్రూప్ ప్రెషర్, ఇట్ ఈస్ మోర్ ఫ్యాన్సీ. యుఎస్ ఈజ్ హెల్పింగ్ ఎన్నో కంట్రీస్కి ఇది తగ్గించడానికి ఫండింగ్ కూడా చేస్తుంది. ఆ ఫండింగ్ మనం ఉపయోగించుకోవాలి. మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఒక ఎయిడ్స్ ఈ మధ్యన ఒక 10 years బ్యాక్
ఎంత బ్రహ్మాండంగా మీరు ఎయిడ్స్ని తగ్గించడానికి ఒక క్యాంపెయిన్ పట్టుకొచ్చారు అట్ ఎవ్రీ లెవెల్, ఫిషర్మెన్ లెవెల్, దిస్ లెవెల్, పులిరాజు ఏమంటున్నాడు అది. యూ హ్యాడ్ ఎ స్ట్రాటజీ. Why is that you do not have the same strategy for putting down this? You have it like AIDS. Today, everybody, chinna pilla nunchi use condom, this, that, this. Same thing, you can do the same strategy. Because what is happening? ఇప్పుడు వాల్యూ సిస్టమ్స్ పోయింది. తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టు ఎవరికి ఏది లేదు. వాళ్ళు చూసి వీడు చూసి ఇది ఫ్యాషన్. ఇట్స్ మచ్ బెటర్ ఎవడో మనకు డ్రగ్ పెడ్లర్ని కాకన్నా డ్రగ్ ఎవరైతే సప్లై చేస్తున్నాడో అక్కడ కొడితేనే మనకి ఏమన్నా ఉంటుంది. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వాళ్ళలో ఒక వింగ్ ఒకటి పెట్టండి, సెన్సిటైజేషన్, దెన్ ఎథిక్స్, మారల్స్. యూ ఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ దట్. ఇన్ దట్ యూ కెన్ సే ఆల్ రైట్ ఇవన్నీ తప్పని. సమ్ కైండ్ ఆఫ్ సాలిడ్ లాస్ you bring about a change, bring about a social change also. Social evil idi, and you have a responsibility, social responsibility, corporate responsibility. All right, you say corporate social responsibility antaru. How many companies, why not you say all right for this drug de-addiction centers or drug de-addiction or campaign on that, you say if you are going to spend any amount of money, we'll give you tax breaks. To come up with something like that, new things. రెడ్డి గారు, బసవరావు గారు చెప్పినట్టు బహుముఖ వ్యూహం, దేనైనా సరే దాన్ని క్రబ్ చేయాలంటే ఒక బహుముఖ వ్యూహం అవసరం అని అంటున్నారు. ఇంకొక వైపు మనం చూస్తూ ఉంటే ఇందాక ప్రస్తావన కూడా వచ్చింది ఈ ఉగ్రవాద సంస్థల నుంచి. వీళ్ళు కేవలం డ్రగ్స్ని పెడ్లింగ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం ఒక్కదాంతోనే ఆగిపోవటం లేదు. అనేక రాష్ట్రాల్లో విపరీతమైన లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తున్నారు. ప్రజల మధ్య కూడా విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మనీ ద్వారా దే హ్యావ్ క్రియేటెడ్ అవర్క్ ఇన్ ద సొసైటీ. సో దీన్ని సీరియస్గా ఇమీడియట్గా మిటిగేట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కానీ ఉండాల్సిన లింక్ ఏమిటి అసలు? భాస్కర్ రావు చెప్పినట్టు నేషనల్ స్ట్రాటజీ ఒకటి కావాలి. మనకి కేంద్ర ప్రభుత్వంలో చూస్తే నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అని ఎన్సీబీ ఒకటి ఉంది, సెంట్రల్లో ఉంది. కానీ స్టేట్లో దానికి ఇవ్వాల్సిన విలువ, దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఏ స్టేట్ కూడా. ప్రాబ్లం గురించి చెప్పడం తప్ప దాన్ని సమస్యను ఎలాగ పరిష్కరించాలి, ఏవేవి యాంగిల్లో చూడాలి అన్నది ఆ దృక్పథం రాలేదు మనకి. మనం బయట నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ ఆల్సో ఫేసింగ్ ద ప్రాబ్లం. వాళ్ళకు చూస్తే ఎడ్యుకేషను, ప్రివెన్షను, రీహాబిలిటేషన్, దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్. ఇప్పుడు మనకి హౌ మచ్ రిసోర్సెస్ వీఆర్ అలొకేటింగ్ ఇన్ అవర్ బడ్జెట్ చూసుకుంటే వీటికి మినిమల్. సింగపూర్, థాయిలాండ్, దెన్ మీకు దుబాయ్, ఇవన్నీ కూడా దే సెడ్ దెర్ ఇస్ ద డెత్ పెనాల్టీ. మీరు ఇఫ్ యూ పొసెస్ ఏ డ్రగ్, ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని పెడ్లర్స్ కానీ పెద్ద సిండికేట్ కానీ వాళ్ళకి ప్రాసిక్యూషన్ అయిన వెంటనే వాళ్ళకి మనశిక్ష వేస్తారు. ఇవన్నీ కంట్రీస్ చేసిన వెంటనే మనకేం చేస్తారు, ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని పెట్టారు. పెట్టి దెర్ ఇస్ రెండోసారి తప్పు చేస్తే, రెండోసారి దొరికితే వాడికి మరణశిక్ష చేయొచ్చు అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ హ్యాంగ్డ్ ఇన్ ఇండియా? ఈ మరణశిక్ష ఎంతమందికి ఇస్తారు చూస్తే? మిగతా కంట్రీస్ చూసుకుంటే వాళ్ళు డ్రగ్స్ వచ్చిన డబ్బు ఏదైనా అకౌంట్స్ ఉంటే వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు టోటల్ మొట్టమొదటి. ఇక్కడ మనకు అటువంటి యాక్షన్స్ లేవు. వెస్టర్న్ కంట్రీస్ కాకుండా ఇప్పుడు యూకే, యూఎస్ఏ కాకుండా మనం ఇటువైపు చూసినా కూడా థాయిలాండ్ ఉంది. థాయిలాండ్ ఆల్సో గాట్ సేమ్ ప్రాబ్లం, మనలాగే ఉంది వాళ్ళు. కానీ వాళ్ళు ఒక స్ట్రాటజీ అప్లై చేశారు, కోఆపరేటింగ్ విత్ నేబరింగ్ కంట్రీస్. బేసికలీ వియత్నాంని, లావోస్ని పట్టుకుని వాళ్ళ ఇంటెలిజెన్స్ సిస్టమ్ బాగా డెవలప్ చేసి ఎనీ డ్రగ్ కమింగ్ టు థాయిలాండ్ నెంబర్ 1 దే స్టాప్డ్ ఇట్. ఆ డ్రగ్ సిండికేట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మొత్తం తీసుకుని వాళ్ళ అకౌంట్స్ ఫ్రీ చేయడం, వాళ్ళ అసెట్స్ ఫ్రీ చేయడం ఇది మొదలుపెట్టారు. పెడితే టుడే థాయిలాండ్ డజంట్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్. వీఆర్ గెటింగ్ డ్రగ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇటువైపుని. ఇటు నేపాల్ చూస్తే మరిజోనా గంజా ఉంటుంది, గంజా అంతా కూడా నేపాల్, ఇట్ కమ్స్ ఇన్ ట్రక్స్. ఇటు మయన్మార్ చూస్తే మీకు యూ గాట్ హీరోయిన్ కమింగ్. మనమేమో హీరోయిన్కి తయారు చేయడానికి కావాల్సిన మన కెమికల్స్ మనం పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. ట్రాఫికింగ్ జరుగుతుంది ఇదంతా. ఈ స్మగ్లింగ్ని ఎప్పుడు కంట్రోల్ చేయలేదు. మనం కంట్రోల్ చేయాలంటే మన బిఎస్ఎఫ్ మీద లేకుంటే బోర్డర్ ఫోర్స్ దాని మీద ప్రెషర్ పెడతాం తప్ప వీ డోంట్ హ్యావ్ ఎ డైలాగ్ విత్ అదర్ కంట్రీ అండ్ వీ డోంట్ టేక్ ది సీరియస్నెస్. డాక్టర్ గారు, ముఖ్యంగా యూత్ దీనికి దూరంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహా ఏమిటి? ట్రీట్మెంట్ సక్సెస్కి ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఎర్లీ డిటెక్షన్కి మళ్ళీ మనకి ఇప్పుడు ఈవెన్ మన స్కూల్స్లో కూడా కాలేజెస్లోనూ ఏమవుతుందంటే ద ఫోకస్ ఆన్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆఫ్. సో ఎమోషనల్గా వాళ్ళు వీక్గా ఉంటున్నారు, ఐక్యూ బాగుంటుంది, ఈక్యూ తక్కువ ఉంటుంది. దాంతో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మాస్టర్ గారు చెప్పినట్టు. సో డ్రగ్స్ విల్ బి అన్ ఆల్టర్నేటివ్, దట్ ఈస్ వన్ థింగ్. అదే కాకుండా ఇప్పుడు యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి, స్కిజోఫ్రీనియా ఉంటుంది, రకరకాల మానసిక సమస్యల్లో ఈ డ్రగ్స్ తీసుకునే ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి స్మోక్ చేసినప్పుడు స్కిజోఫ్రీనియా వాడికి హాల్యూసినేషన్స్ తక్కువ అవుతాయి, అందుకని స్కిజోఫ్రీనియా పీపుల్ స్మోక్ మోర్. యాంగ్జైటీ తగ్గడానికి ఆల్కహాల్ తీసుకుంటారు, వేరే డ్రగ్స్ తీసుకుంటారు. సో కొద్దిగా రిలీఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది, మళ్ళీ డ్రగ్ ఆపేయంగానే దాని విడ్రాల్ వచ్చి మళ్ళీ డ్రగ్ తీసుకోవాల్సి వస్తుంది. ముందర మనకి వీటి మీద ఎడ్యుకేషన్ ఉండాలన్నమాట. వన్స్ యూ ఎడ్యుకేట్ దీస్ థింగ్స్ అండ్ దెన్ వన్స్ యూ పుట్ ప్రాపర్ డిటరెంట్స్, అప్పుడు మనకి దెర్ విల్ బి పబ్లిక్కి దానిలో అవేర్నెస్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ కమిటెడ్ ఎఫర్ట్ కావాలి. నరేష్ గారు, ముఖ్యంగా ఈ డీ అడిక్షన్ సెంటర్స్ లాంటివి కూడా ఎక్కువగా లేవు. ఏదో ఒక బలహీనమైన క్షణంలో వీటి అలవాటై బయటికి రావాల్సిన వాళ్ళకి సరైన వాతావరణం కూడా బయటకు లేదు అని చెప్పేసి ఇప్పుడు చర్చల ద్వారా బయటకు వస్తుంది. దానికి ఎటువంటి చర్యలు అవసరం? ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డీ అడిక్షన్ సెంటర్ ఒకటే ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్రెడీ వాళ్ళ మాదక ద్రవ్యాల వల్ల వాడడం వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్స్కి వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతారు. సో దీనికి గవర్నమెంట్ అయితే అంటే సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతే ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్స్, డీ అడిక్షన్ సెంటర్స్కి గవర్నమెంట్ అయినా ఫండింగ్ చేయాలి, లేదా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా ఆ పద్ధతిలోగా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలి. లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళకి తెలియదు. ఎట్లా అంటే చికిత్స ఉంది, చికిత్స లేదని కాదు, కానీ చికిత్స పొందాలి అంటే వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి, రీహాబిలిటేషన్ సెంటర్స్, డీ అడిక్షన్ సెంటర్స్లో ఉండాలన్నమాట. రమేష్ గారు, దేశీయంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇంకా దేశీయంగా, ఇంకోటి అంతర్జాతీయ పరంగా, ఇంకొకటి మూడోది ఏంటంటే ప్రాంతీయంగా అంటే రీజనల్ లెవెల్లో కూడా తీసుకోవాలి. 3-pronged స్ట్రాటజీ. తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమాండో ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయాలి. మనకి సైబర్ కమాండ్ ఎలా ఉందో ఇప్పుడు వస్తున్న అంతర్జాలానికి సంబంధించిన నేరాలను అరికడటానికి, అదేవిధంగా కోస్టల్ కమాండ్ ఎట్లా ఉందో, అదేవిధంగా మిలిటరీ కమాండ్ ఎట్లా ఉందో, అదే ఇది ఒక యాంటీ డ్రగ్ కమాండ్ని ఒకటి ఏర్పాటు చేయాలి. నెంబర్ 1. దీంట్లో భాగంగా ఒక పోలీసును మెన్ ఇన్ యూనిఫామ్నే కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్నే కాకుండా ఎన్జిఓస్ని, థింక్ ట్యాంక్స్ని, యూనివర్సిటీస్ని, ముఖ్యంగా రాజకీయ నాయకులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. దేవికారెడ్డి గారు, బాగా ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు యూసేజ్కి గేట్వే లిక్కర్ అని చెప్తా ఉన్నారు. సో దీని మీద కంట్రోల్ లేనంతకాలం ఇది కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనపట్లేదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకి మీరు సూచించే సూచనలు ఏంటి? ముఖ్యంగా 2012లో ఒక ఎక్సైజ్ పాలసీ కూడా వచ్చిందండి, అంటే డిక్లేర్ కూడా చేశారు. ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ మనము తీవ్రంగా అంటే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేయాలని. అది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఈవెన్ ఐ హ్యావెంట్ సీన్, ఎందుకంటే 2012లోని వీఆర్ డూయింగ్ వన్ ఇంపార్టెంట్ క్రైమ్ అనాలిసిస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. ఒక్కొక్క కేసు పట్టుకుంటే విత్ వన్ ఆఫ్ ద పోలీస్ అఫీషియల్స్ ఐ వాస్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్. ఆ సమయంలోని చాలా కేసెస్ పట్టుబడాయి. ఏంటంటే మైనర్స్ హుక్కా పార్లర్స్లో దొరకడం, మార్నింగ్ పూట కాలేజ్ వదిలేసేసి దేవర్ యూజింగ్ డ్రగ్స్. అప్పుడు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పై అధికారి నుండి వస్తే కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వదండి, వాళ్ళని అలా వదిలేశారు, లీగల్ కేసు పెట్టలేదు. ఓకే, వీ కెన్ డూ ఇంటర్వెన్షన్. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్ అనమాట. నేను చెప్పాను వీ విల్ ఇన్వెస్ట్ టైమ్ అండి, వీ కాల్ పేరెంట్స్, వీ కాల్ ద స్కూల్ ఆర్గనైజేషన్స్, వీ విల్ సీ దట్ ఇట్ ఈస్ అ కోఆర్డినేషన్ ఉంటే వీ కెన్ ట్యాప్ దిస్ ప్రాబ్లమ్ అని. బట్ దట్ వాజ్ నాట్ డన్ బికాజ్ అదంతా కూడా లైమ్ లైట్లో వెళ్తుంది, మీడియాలో వెళ్తుంది, అండ్ ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద యూత్ అని. అండ్ తర్వాత చాలా కేసెస్ డ్రింకింగ్ డ్రైవింగ్ కేసెస్ కూడా అదే టైంలో చాలా ఉన్నప్పుడు ఐ హ్యావ్ సెంట్ వన్ లెటర్ అనమాట. వీళ్ళని ఫైన్ వేసి వదిలేయడం కాదండి, వీ విల్ ఆల్సో డూ వన్ ఇంటర్వెన్షన్, కౌన్సిలింగ్, తర్వాత దే విల్ టేక్ అ సర్టిఫికేట్. అట్లీస్ట్ దట్ విల్ హ్యావ్ 1-2% ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దెమ్ వెన్ దే ఆర్ డూయింగ్ దిస్ అగైన్. అంటే ప్రవర్తన అంటే ఆలోచన విధానంలో మార్పు చెంది ఆ సెన్సిటైజేషన్ లేనిదే ఈ సమస్యకి అనేది పరిష్కారం అనేది దొరకదు. శ్రీధర్ గారు, ముఖ్యంగా ఈ మహమ్మారి నుంచి బయటకు వచ్చారని చెప్తున్నారు. ఇది వచ్చిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఇవేంటి? ఇక్కడ ఈరోజు చాలామంది డ్రగ్స్ బారిన పడ్డ వాళ్ళని చూస్తున్నాం. బారిన పడ్డ వాళ్ళు ఇమీడియట్లీగా బయటకే రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కొంతకాలానికి మళ్ళీ అలవాటు పడటం, అంటే బయట పడ్డా కూడా మళ్ళీ అలవాటు పడటం ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సెస్ వలన. అంటే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి స్ట్రాంగ్ విల్ పవర్ లేకపోవడం. విల్ పవర్ని కల్టివేట్ చేసుకుంటే కనుక ఏదన్నా చేయగలుగుతాము. అంటే ఈ సొసైటీలో నీకు నువ్వంటూ ఒక అండర్లైన్ క్రియేట్ చేసుకోలేకపోతే కనుక కంప్లీట్గా లైఫ్ వేస్ట్. నీకు విల్ పవర్ ఉంటే కనుక 100% ఏదైనా కానీ అచీవ్ చేయగలుగుతావనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కళ్ళు క్రియేట్ చేసుకోగలిగితే కనుక అది పేరెంట్స్ క్రియేట్ చేయాలి, అట్ ది సేమ్ టైము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేయాలి. దీనికంటే బ్రహ్మాండమైన జీవితం బయట ఉంది. అవునండి.
అనేది ఇది చేసుకోవాలి అందరూ కూడా. బోస్ గారు, చట్టపరంగా రావాల్సిన తక్షణమైన మార్పు ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో స్కిల్ ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం. ఎవరైనా దొరికినప్పుడు ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు బయట పడకుండా ఉండాలంటే ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు అంటే చెప్పుకోవడం బాధాకరం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కాంట్రాబ్యాండ్ ఒకసారి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి డ్రగ్స్ ఇట్లాంటివి దొరికినప్పుడు వాటిని ఎట్లాగా సీజ్ చేయాలి, సీజ్ చేసిన వాటిని అనాలిసిస్కి ఏ రకంగా పంపించాలి, పంపించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పెంచుకున్నట్టయితే ఈ ఆస్పెక్ట్స్ ప్రకారం కేసు అనేది వీగిపోయిన క్రమంలో తప్పకుండా శిక్షలు పడతాయి. ఈ మహమ్మారి ప్రపంచాన్ని మింగేయక ముందే దేశాలన్నీ కూడా మేల్కోవాలని చెప్పేసి వక్తలు ఈరోజు కోరుతూ ఉన్నారు. చట్టాలని బలోపేతం చేయడంతో పాటు ఒక అంతర్జాతీయ వ్యూహం కూడా దీనికి అవసరం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అలానే యూత్ని దీంట్లో నుంచి ముఖ్యంగా బయటపడేయాలంటే ఒక బహుముఖ ప్రచార వ్యూహం కూడా అవసరమని కోరుతూ ఉన్నారు. వీటికంటే కూడా జీవితం ఎంతో విలువైందని, ఇది చాలా చాలా అల్పమైందని, దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయని వీరు చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు తక్షణమే ఇటువంటి చర్యలకి చేపట్టి దేశాన్ని ఈ మహమ్మారి నుంచి బయట పడేయాలని చెప్పేసి ఈరోజు దీంట్లో పాల్గొన్న వక్తలందరూ కూడా కోరుతూ ఉన్నారు. చర్చ ఇంతటితో సమాప్తం.